హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఈ క్రౌడ్ డ్రాయింగ్ వేస్తుంటే ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. స్కూల్ టైంలో మా టీచర్ చెప్పారు ఈ స్టోరీ. చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యా ఈ స్టోరీ విన్నాక. సో ఐ వాంట్ షేర్ ది స్టోరీ విత్ యూ గైస్. ఒక చెట్టు మీద ఒక కాకి. అది కాకే, కానీ ఆలోచన మాత్రం చాలా ఎక్కువ. రోజు మిర్రర్ లేకపోయినా ఇతర పక్షులను చూసి ఇలా అనుకునేది, అబ్బా ఆ నెమలి చూడు, ఫ్యాన్ ఫాలోయింగ్ లెవెల్ ఫుల్. ఆ చిలికేంటి రంగుల హెచ్డి క్వాలిటీ, దాని వాయిస్ డాల్బీ సౌండ్. తన వైపు చూసుకుని కాకి ఇలా అనుకుంది, నేనా బ్లాక్ కలర్, వాయిస్ అలారం లాగా ఉంటుంది. వన్ డే కాకి పెద్ద ఐడియా వచ్చింది. నెమలిలాగా నడిస్తే నాకు ఫేమ్ వస్తుందేమో అని నెమలిలాగా నడవడం స్టార్ట్ చేసింది. బట్ కాలు జారి పొదల్లో పడిపోయింది. తర్వాత చిలకలా మాట్లాడడానికి ట్రై చేసింది. ఎంత ట్రై చేసినా సౌండ్ మాత్రం కా 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 అని వస్తుంది. ఇక కాకి ఫుల్ ఫ్రస్ట్రేట్, ఏంటిది నేను ఎంత ట్రై చేసినా కామెడీ అవుతుంది. అప్పుడే అడవిలో గోల, ఫైర్, అలారం సౌండ్, అడవిలో మంటలు, అందమైన పక్షులు, ఫుల్ ప్యానిక్. అయ్యయ్యో నా కళ చెడిపోతుంది అన్న నెమలి, అయ్యయ్యో నా గొంతు పోతుంది అన్న చిలుక. బట్ కాకి మాత్రం ఫుల్ బిందాస్. ఇలాంటి కష్టాలు నాకు కొత్త కాదు అనుకొని పొగలో కూడా దారి కనిపెట్టింది. అందరినీ నది వైపు తీసుకెళ్ళింది. అందరూ సేఫ్. నెమలి వచ్చింది, కాకిబాబు నీ వాయిస్ బాగోకపోయినా కానీ టైంకి చాలా యూజ్ అయింది. చిలుక అంది, నువ్వు కలర్ఫుల్ కాదు కానీ నువ్వు పర్ఫెక్ట్ అహహహ అని కాకి నవ్వింది. ఇన్నాళ్ళు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది, నేను నెమలి కాదు, చిలుక కాదు, నేను కాకినే, నేనే. నాలో కూడా అందరికన్నా చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి అని అప్పుడు గుర్తించింది. ఆ రోజు నుంచి కాకి హార్ట్ఫుల్గా ఫుల్ సాటిస్ఫాక్షన్తో తన లైఫ్ లీడ్ చేసింది. సో గాయ్స్, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? అందరితో పోల్చుకుంటే టెన్షన్. మన లైఫ్ ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తే అంతకన్నా బ్యూటిఫుల్ లైఫ్ ఎక్కడా ఉండదు. సో నువ్వుగా ఉంటేనే బ్యూటీ. దట్స్ ఇట్ గైస్. బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్ హార్ట్ఫుల్లీ. Bye guys, I will meet you in another video. If you like this drawing and my story, comment below. Please like, share, subscribe to my channel.